హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలు. సో ఈరోజు వచ్చేసి ఒక కుకింగ్ వీడియోతో ముందుకు వచ్చేసామన్నమాట. మోస్ట్లీ మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉంటుంది కదా. సో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండితో ఈరోజు ఒక చిన్న రెసిపీ అయితే చేయబోతున్నాను ఈరోజు అయితే. సో అదేంటంటే ఇడ్లీ పిండితో పునుగులు. అది మనకి కావాలి అంటే దానికి ఏమేమి ఉండాలో అది జస్ట్ మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండ్ దాంట్లో వచ్చేసి మైదా పిండి యాడ్ చేసుకున్నాము అండ్ 2 ఆనియన్స్, మిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఇన్ కేసు ఒకవేళ మన దగ్గర పుదీనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మా దగ్గర అయితే లేదనమాట, అందుకోసం నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఇది చేసుకున్న ఇవన్నీ వేసుకున్న దాన్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. మనం పిండి మొత్తం మిక్స్ అవ్వాలి. సేమ్ మనకి ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటే ఎలా కలుపుకుంటాం సేమ్ అలా కలుపుకోవాలి పిండి కూడా. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకోండి. సో దట్ మనం ఈ పునుగులు కూడా దాంట్లోకి వేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా మనం రౌండ్గా మనం ఆ పిండిని దాంట్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. ఇప్పుడు సర్వ్ చేసుకొని పీనట్ చట్నీతో తినండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలు.